హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం మున్గనూరులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో G+1లో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క హైలైట్స్ ఇవన్నీ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి లొకేషన్ హైలైట్ చెప్తాను కదా ఫ్రెండ్స్. ముందుగా ఈ మున్గనూరు వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు మనకి విజయవాడ హైవే వచ్చేసి మనకి నేషనల్ హైవే అండి. అలాగే మనకి సాగర్ హైవే వచ్చేసి స్టేట్ హైవే. ఈ రెండు హైవేలకి మధ్యలో మనకి మున్గనూరు అనేది ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్. ఈ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో G+1లో నార్త్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఫేజింగ్ చూసుకుంటే 24 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి. LRS ఫుల్ పేడ్ ఉంది. G+1లో కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇక్కడ మనకి వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగిందండి. ముందుగా రోడ్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బిల్డర్ని కూడా కల్పిస్తాను, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా వచ్చింది ఏందన్నది బిల్డర్ నుంచి కూడా మీకు తెలుస్తుంది కాబట్టి వీడియో అనేది కూడా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్ అన్న పేరు వచ్చేసి మెహబూబ్ అండి. అన్న వచ్చేసి ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది ఏందన్నది అన్న నుంచి కూడా ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మనకి ఇల్లు క్వాలిటీ ఎలా ఉంది ఏందన్నది కొంచెం మన వ్యూవర్స్ కూడా చెప్పండి అన్న. మన ఇంట్లో వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అన్న. ఓకే. 24x50 ఉంటుంది. మనకు క్వాలిటీ వచ్చేసి మీరు చెప్పాలంటే డైరెక్ట్ వచ్చి చూడాలి సరే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 5 ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది హౌస్. ఓకే. మనకు పిల్లర్ సైజ్ కూడా మంచిగా ఉంటాయి. మొత్తం మేము వాడింది జేరాజ్ స్టీల్, కాళేశ్వరం ఇసుక అట్టుంటుంది. బ్రిక్ కరీంనగర్ ఇటుక, సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్, అల్ట్రాటెక్ స్లాబ్ ఉంటుంది. గోడలకి ప్లాస్టింగ్ కేసీపీ ఉంటుంది. వర్క్ని బట్టి చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక మనకు ఇంకేంటి పెయింట్ మొత్తం ఏషియన్ అపాక్సీ ఉంటుంది. మొత్తం వాటర్ ప్రూఫ్ పెయింట్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి పిల్లర్ మనకు 6 to 7 ఫీట్ ఉంటుంది అన్న. 7 ఫీట్లు కంపల్సరీ. ఎందుకంటే 5 ఫ్లోర్ కెపాసిటీ తీసుకుంటాము. దాన్ని బట్టి లోడ్ తీయాల్సి వస్తుంది. మన కింద కూడా మ్యాట్ కూడా పెద్దగా ఉంటుంది. మనకు 5x5 అట్టు ఉంటుంది. 5x5 ఉంటుంది. ఎందుకంటే స్టీల్ ఎంత గేజ్ వాడినా స్టీల్ మనకు పిల్లర్కి వచ్చేసి 6 రాడ్లు వాడినాము. అంటే పిల్లర్ కి 6 రాడ్స్ ఉంటాయి. 4 ఏమో 16 mm ఉంటాయి. 2 రాడ్స్ ఏమో 12 mm ఉంటాయి. అంటే 4 మనకి 16 mm కార్నర్, మధ్యలో ఏమో 2 రాడ్స్ ఉంటాయి. 12 mm 2 రాడ్స్. మనకి 5 ఫ్లోర్స్ కెపాసిటీ అని చెప్పింది కదా. అవునన్నా. మనకి ఇది వచ్చేసి స్లాబ్ బంధం ఎంత వచ్చింది అన్న? స్లాబ్ బంధం మనకు 6 ఇంచెస్ మినిమం ఉంటుంది అన్న. 6 ఇంచెస్ కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి మనకు స్లాబ్ హైట్ కూడా 11 ఫీట్ ఉంటుంది. అవును, హైట్ కూడా చాలా 11 ఫీట్ ఉంటుంది. మంచిగా ఉంటుంది. అట్లనే అన్న మనకి ఇక్కడ మనకి ఇంటి యొక్క ప్రైస్ కానీ ఇదంతా కూడా ఒకసారి చెప్పండి అన్న. ప్రైస్ వచ్చేసి మనకు 99 lakhs అన్న. 99 lakhs నెగోషియబుల్ వచ్చి నెగోషియబుల్ అవుతుంది మనకు. ఫ్రెండ్స్ మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మనం కూడా ఒకసారి చూసుకుందాం పదండి అన్న. కలుస్తాం అన్న. చూడండి. ఓకే అన్న. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే ఈజీగా వస్తుందండి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కార్ పెట్టుకున్న కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అదే ఫ్రెండ్స్ ఒక 2 to 3 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ కూడా చేసుకోవచ్చు, 2 కార్లు పెట్టంగా కూడా. అదే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఈ ఇంటికి స్టెప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయుంలో రావడం జరిగిందండి. మనకి 3.5 feet వరకు కూడా ఉంటుంది. రేపు పైన కూడా ఫ్రెండ్స్ ఈ 3.5 feet ఉండడం వల్ల ఏంటంటే రేపు పైకి ఏదైనా మెటీరియల్స్ కానీ ఏమైనా తీసుకోవాలన్నా, బీరో తీసుకోవాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. స్టీల్ రీలింగ్ వచ్చిందండి. ఈ స్టెప్స్ కింద వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. అది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వర్క్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి. మనకి దిమ్మలు అంతా కూడా ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. గ్లాస్ ఫినిషింగ్ తోటి చూసుకోవచ్చు, మంచి అందంగా కనబడుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇది మనకి బోర్, ఇది వచ్చేసి సంప్. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ కూడా చేశారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా అంతా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం రెంటల్ పోర్షన్ కూడా చూసుకున్నాము. బిల్డర్ నుంచి కూడా విన్నారు కదండి కన్స్ట్రక్షన్ ఎలాగ ఉందనేది. మెటీరియల్ మాత్రం చాలా మంచి మెటీరియల్ అనేది వాడడం జరిగిందండి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. లోపల మొత్తం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మంచి కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనకి చూసుకున్నట్టయితే సీలింగ్ ఇదంతా కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ తోటి సీలింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. ఈ రెంటల్ పోర్షన్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే హాల్ ఇంత పెద్దగా రావడం అన్నది కూడా ఒక మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఇటు సైడ్ కూడా ఒక విండో వచ్చిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు కూడా మనకు ఒక విండో వచ్చేసింది. ఈ విండోస్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్, స్లైడర్ విండోస్ అండి, విత్ మస్కిటో మెష్ తోటి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మన నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది.
అలాగే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సీలింగ్స్ అన్ని కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అనేది వేయడం జరిగింది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పడవలనే రీతిలో మనకి విండో కూడా ఇచ్చిందండి వెంటిలేషన్ పరంగా. ఇది వచ్చేసి మనకి ఏసీ పాయింట్. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెట్రో కూడా శాంక్షన్ అయిపోయిందండి హైట్ వరకు కూడా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి లో రూఫ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి 1 BHK ఉంటుందండి, పైన వచ్చేసి 2 BHK ఉంటుంది. ఈ 1 BHK ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 7,000 to 8,000 వరకు నడుస్తుందండి ఇక్కడ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి పూజ గది కూడా చూసుకుందాము. ఈ పూజ గది ముందు కూడా మనకి చాలా స్పేస్ అనేది రావడం జరిగిందండి. ఒకరిద్దరు ఈజీగా కూర్చొని పూజ చేసుకునేందుకు వీలు ఉంది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చండి, సపరేట్గా విండో కూడా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి కిచెన్. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో ఉంటుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి గ్లాస్ ఫినిషింగ్ అన్నది చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ ఇచ్చారండి వాస్తుపరంగా. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ కిచెన్లో కూడా మనకి సీలింగ్ అన్నది వేయడం జరిగిందండి, చూసుకోవచ్చు. అలాగే కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకుందామండి. కంఫర్టబుల్గా ఫ్రెండ్స్ ఒక 3-4 ఈజీగా వర్క్ చేసుకున్నది వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే దక్షిణ ఆగ్నేయంలో మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇంటి చుట్టూ కూడా మనకి గ్యాప్ ఉంటుందండి, చూసుకుందాం ఒకసారి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా రావడం జరుగుతుందండి, మనకి హ్యాండ్ వాష్ చేసుకునేందుకు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నాం కదండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కింది నుంచి ఓవరాల్గా మనకి రెంటల్ పోర్షన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఓనర్ పోర్షన్ కూడా చూసుకుందాం పదండి. అది వచ్చేసి మనకి 2 BHKలో ఉంటుంది, వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. మనకి వచ్చేసి WPVC సీలింగ్ అండి. ఇక్కడ మనం బాల్కనీ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 6.5 feet ఉంటుంది. రీలింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి స్టీల్ రీలింగ్. అలాగే మనకి టఫ్ అండ్ గ్లాస్ తోట రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెప్స్కి వచ్చిన రీలింగ్ కూడా చూసుకోవచ్చండి. మంచి హై క్వాలిటీ స్టీల్ తోటను కూడా మనకి రీలింగ్ అన్నది కూడా వేయడం జరిగిందండి. మంచి విశాలంగా ఉంటుందండి. మనకి ఈవినింగ్ టైంలో చూసుకున్నట్టయితే మనకి ప్లజెంట్ వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అన్ని హౌసెస్ మధ్యలో ఈ ఇల్లు ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మొక్కలు ఇవన్నీ పెట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి నడవడానికి కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింహద్వారం కూడా చూసుకుందామండి. మంచి ఆర్చ్ తోటని మనకి డిజైన్ అన్నది కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చండి. మంచి గ్రాండ్ లుక్ అన్నది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మనం హార్డ్వేర్ అంతా కూడా చూసుకున్నట్టయితే కనుక మనకి ప్రీమియం క్వాలిటీ అన్నది కూడా వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చండి. మనకి టైల్స్ వేశారు విత్ గోల్డెన్ పట్టీ తోటని. మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు మీరు కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. ఈ సింహద్వారంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మామూలుగానైతే కనుక 1.5 inch ఇస్తారండి. ఇది చూసుకున్నట్టయితే మనకి 2 inch విడ్త్ అనేది రావడం జరిగిందండి. మంచి హెవీ ఉందండి. డోర్ మొత్తం కూడా కంప్లీట్ ఇండియన్ టైప్ తోటి డిజైన్ అనేది చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి లివింగ్ ఏరియాలోకి వచ్చామండి. మనకి లివింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు, మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇటువైపు సోఫా సెట్లు వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి వాకింగ్ స్పేస్ కూడా ఇంకా చాలా ఉంటుంది. అలాగే సార్ సీలింగ్ కూడా చూసుకుందామండి. మంచి లేటెస్ట్ డిజైన్స్ తోటని ఏషియన్ పెయింట్స్ తోటని కూడా మనకి లోపల వర్క్ అంతా కూడా చేయడం జరిగిందండి. బయట వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాటర్ ప్రూఫ్ ఏషియన్ పెయింట్స్ అనేది వాడడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ మనకి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వాల్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి పెయింట్స్ అన్నది కూడా వాడడం జరిగింది. వీడియోలో జస్టిఫై చేయదండి, మీరు వచ్చి పర్సనల్గా విజిట్ చేసి కూడా మీరు హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూడొచ్చు. పైన బిల్డర్ నెంబర్ అన్నది కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లివింగ్ ఏరియాకును మనకి హాల్కి వచ్చేసి మనకి మధ్యలో ఆర్చ్ అనేది రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. మనకి ఆర్చ్ మొత్తం కూడా ఫ్రెండ్స్ మనకి వుడెన్ టెక్స్చర్ తోటి డిజైన్ అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హాల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే హాల్ కమ్ డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకి టీవీ కూడా పెట్టుకోవడానికి మనకి టీవీ స్పేస్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు వైపు విండో వెంటిలేషన్ పరంగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం హాల్లో కూడా చూసుకోవచ్చండి సీలింగ్ ఒక డిజైన్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్టయితే 6 seater డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్. ఈ క్రాకరీ యూనిట్ పక్కకి ఫ్రెండ్స్ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ గురించి ఇక్కడ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. టైల్స్ కూడా వేశారండి. కింద వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సింగిల్ BHK ఉంటుంది, పైన వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 BHK ఉంటుంది. అందులో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇందులో ఫ్రెండ్స్ మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి గ్రాండ్ లుక్ తోటనే ఉందండి హౌస్ మొత్తం సీలింగ్స్ అన్నీ కూడా.
పెయింటింగ్ వర్క్ అంతా కూడా అయిపోయిందండి. చిన్న చిన్న టచ్అప్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి, మనకి పిస్తా గ్రీన్లో మనకి పెయింట్స్ అనేది కూడా వేయడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ పడమరనే రీతిలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 0 పాయింట్ అలాగే సెల్ఫ్స్ అండ్ సజ్జా కూడా కేటాయించడం జరిగింది. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ చేయలేదండి. మీకు కావాలనుకుంటే కనుక మీ చాయిస్ ప్రకారంగా మనకి ఫిట్టింగ్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాయువ్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది మిగులుతుంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి వచ్చేసి సెల్ఫ్స్ అండ్ సజ్జా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇల్లు వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే కనుక మనకి వాయువ్యంలో విండో, అలాగే ఇక్కడ వచ్చేసి ఏసీ పాయింట్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లో రూఫ్ కూడా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి లోపల వచ్చేసి మనకి వైట్ మార్బుల్ అనేది ఉంటుందండి. పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కూడా, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బార్డర్ పట్టీలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మంచి డిజైన్స్ అనేది కూడా వేయడం జరిగింది. ఇందులో పూజ గది కొంచెం పెద్దగా వస్తుందండి, కింద దానికన్నా కూడా చూసుకోవచ్చు. మనకి వైట్ టైల్స్ అనేది వేయడం జరిగింది, సపరేట్గా ఒక విండో. పూజ గది ముందు కూడా ఫ్రెండ్స్ మనకి స్పేస్ ఉంది కాబట్టి ఒకరిద్దరు ఈజీగా కూర్చొని కూడా పూజ చేసుకున్న వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఈ కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మనకి 3-4 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా వర్క్ చేసుకున్న వీలు ఉందండి. మంచి స్పేషియస్ ఉంది, చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. విత్ గ్లాస్ ఫినిషింగ్ తోటను కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగిందండి. పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ కూడా ఇచ్చారండి వాస్తు ప్రకారంగా. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. లో మనకు ఒక విండో, పైన ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి మిక్సీ కానీ జార్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకునేందుకు ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. కింది వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి ఓవరాల్గా ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇల్లు వచ్చేసి మాత్రం ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసి ఈ ప్రాపర్టీని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అండి. ఇక్కడ కూడా మనకి వాషింగ్ మిషన్ గురించి ఒక పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనము బ్రష్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మిర్రర్ ఫిట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది. చుట్టుముట్టు కూడా అన్ని కూడా హౌసెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చేసి చూస్తున్నటువంటి హౌస్ నార్త్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి ఏరియా ఇదంతా కూడా మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుందాం. అలాగే మళ్ళీ ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మంచి మెటీరియల్స్ తోటనే హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ కూడా ఇస్తున్నాను, డిస్ప్లేలో కనబడుతున్నది ఓనర్ నెంబర్ అండి, పైన ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద వచ్చేసి నా నెంబర్ కనబడుతుందండి. నా నెంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రమోషన్ కూడా చేస్తానండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. కాబట్టి మనకి నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి పిల్లర్ అన్నది ఇవ్వడం జరిగింది. హైట్ ఉండాలండి నైరుతి కాబట్టి. మంచి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్ వచ్చేసి కేవలం 900 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నదే వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 కిలోమీటర్లో మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ మనకి బస్ స్టాప్ వచ్చేసి ఫ్రెండ్స్ 900 మీటర్స్ ఉంటుంది. అలాగే స్కూల్స్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి శాంతినికేతన్ స్కూల్ వచ్చేసి కేవలం మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసుకున్నట్టయితే మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి కేవలం 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ జీ స్కూల్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ హైవే నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కేవలం మనకి 3.5 కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. అటు విజయవాడ హైవేకి ఇటు సాగర్ హైవేకి మధ్యలో ఉంటుందండి. సాగర్ హైవే వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ హైవే వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా రావడం జరిగిందండి. ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 25 ఫీట్ రోడ్ 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ యొక్క రెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మనకి 7,000 to 8,000 వస్తుంది. ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటి యొక్క ఫేజింగ్ వచ్చేసి మనకి 24 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. అదే ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా ఇంటి యొక్క ప్రైస్ కూడా చూసుకుందామండి. మనకు వచ్చేసి 99 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎనీ బ్యాంక్లో కూడా ఫ్రెండ్స్ మీరు వెళ్ళినా కూడా మనకి 80% to 90% కూడా లోన్ వస్తుందండి, డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.